సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు మురారి చిత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. కానీ విని ఎరుగని రీతిలో ఈ సినిమాకి కలెక్షన్స్ భారీగా వస్తున్నాయి. ఇంత క్లాస్ సినిమాకి ఇంత కలెక్షన్స్ రావడం అనేది చరిత్రలో మొట్టమొదటిసారికి. ఇలాంటి పుట్టినరోజులు మా హీరో ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతన్ని మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేపడతామని, ఖచ్చితంగా అతని పేరు మేము నిలబడతామని, మాకు మా హీరో మహేష్ బాబుని చెప్పుకునేదానికి చాలా గర్వంగా ఉంది. నేను మహేష్ బాబు ఫ్యాన్స్ అని చెప్పుకునేదానికి ఖచ్చితంగా నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే మా హీరో చేసిన సేవా కార్యక్రమాలు కానీ, గుండె ఆపరేషన్లు కానీ, తెలియకుండా చేసేవి కొన్నే, తెలిసి చేసేవి కొన్నే, తెలియకుండా చేసేవి చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటా పోతే లిస్టు సరిపోదు రావడానికి. మా హీరో పాలసీ మనం సహాయం చేసింది పక్కన వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదనే పాలసీ. కానీ ఈ విధంగా మేము సేవా కార్యక్రమాలు చేస్తూ మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకొక ఇద్దరు ముగ్గురు మళ్ళీ ముందుకు వస్తారని చెప్పేసి మేము ఈ విధంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఎటువంటి సేవ చేయాలన్నా కానీ, లేదంటే ఎవరికైనా ఇబ్బందిగా ఉంది, ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉండి నిత్యావసర సరుకులు లేకపోయినా కానీ, లేదంటే ఏదైనా మరీ పేదరికంలో ఉండి వాళ్ళు భోజనానికి ఇబ్బంది పడుతున్నా కానీ, అలాంటి వాళ్ళు ఎవరైనా మీ మీడియా తరపున ఎవరైనా ఉన్నారని తెలిస్తే కనీసం రోజుకి ఒక 5 మంది నుంచి 10 మందికి భోజనాలు పెట్టించే కార్యక్రమాలు కూడా మేము చేస్తామని, ఇది మా వంతు మేము సహాయం కనీసం రోజుకు 10 మంది నుంచి 15 మందికైనా భోజనాలు పెట్టించాలని మేము అనుకుంటున్నాము. ఇది మీ మీడియా ద్వారా ఎవరైనా నిజంగా వర్తకులు ఎవరైనా ఉంటే చెప్తే ప్రతిరోజు వాళ్ళకి భోజనాలు పెట్టించడానికి ఏర్పాట్లు కూడా మేము చేస్తామని ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ద్వారా చెప్తాం. ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తూ ఉన్నాము. అందులో ఒకటి ఉదయం చీరల పంపిణీ చేసాము డిటీడీసీ కొరియర్ పొగతోటి నందు. అలాగే రెండో సేవా కార్యక్రమం ఈరోజు నర్తకి సెంటర్ నందు అన్నదాన కార్యక్రమం 1:30-2 మధ్యలో స్టార్ట్ చేసాము. ఈరోజు ఈవినింగ్ 6 గంటలకి కేక్ కటింగ్ న్యూటెక్ ఇచ్చినందుకు జరుగుతుంది. మా అభిమాని హీరో అయినటువంటి మహేష్ బాబుకి ఈరోజు 50వ పుట్టినరోజు సందర్భంగా మురారి రిలీజ్ ఫంక్షన్ కూడా ప్రదర్శించడం జరిగింది. దానికి ఎన్నో కలెక్షన్స్ వచ్చి మళ్ళీ మా హీరో ఎప్పుడు తన పుట్టినరోజుకి ఒక కొత్త ఒరవడితో కలెక్షన్స్ని, ట్రాక్ రికార్డ్ని, ఆల్ టైమ్ రికార్డ్స్ని చేస్తున్నాడు. మీకు ఒక సందర్భం గుర్తు చేయాలా, అన్స్టాపబుల్ ప్రోగ్రాంలో ఎంబీకే అంటే బాలకృష్ణ గారితో ఒక మాట అన్నాడు, నేను నా బిడ్డను చేతిలో ఎత్తుకున్నప్పుడు నా బిడ్డ గుండె బరువు ఎలా ఉందో నాకు తెలియదు. అలానే ఎంతో పేద పిల్లల గుండె చప్పుళ్ళకి, ఆపరేషన్లకి ఎంతో ఉపయోగపడే సేవా కార్యక్రమాలు మహేష్ బాబు చేస్తూ ఈరోజు ఒక 1000 మంది గుండె ఆపరేషన్ చేసి ఎంతోమంది చిన్నారులకి దేవుడు అయ్యాడు. వాళ్ళకి ప్రాణభిక్ష పెట్టి వాళ్ళ గుండెల్లో నిలిచిపోయే మహోన్నతమైన వ్యక్తి అయ్యాడు. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు మా అభిమాని హీరో చేస్తూ మమ్మల్ని ఇన్స్పిరేషన్ చేస్తూ ప్రతి అభిమానిని ముందు తన అభిమాని అయినటువంటి ప్రతి అభిమానిని ఎన్నో సేవా కార్యక్రమాలు చేయమని చెప్పి మాకు ఒక ఇన్స్పిరేషన్గా నిలిచాడు మా దేవుడు. తెలుగు ఇండస్ట్రీలోనే ఒక అడ్వెంచర్ మూవీగా రాజమౌళి గారితో స్టార్ట్ చేయబోతున్నారు. అందులో ఉన్న ఒక హెయిర్ స్టైల్ పిక్ మీరు చూడబోతున్నారు. ఒక్క పిక్తోనే ఎంత సంచలనం సృష్టిస్తున్నాడో. రాబోయే ట్రాక్ రికార్డులన్నింటినీ మా అభిమాని హీరో ప్రతి ఇండస్ట్రీలో ఉన్నటువంటి అన్ని రికార్డులని బద్దలు కొడతాడు.